పోతే అప్పుడు మళ్ళీ మీరు పెద్దల సమక్షంలో కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటాం. సార్ చెప్పింది మీ న్యాయం మీకు నచ్చలేదు అనుకో, మళ్ళీ మీ పెద్ద మనుషుల్లో మళ్ళీ మాట్లాడుకుంటాం. రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి కదా, మన దగ్గర జరగకపోతే కదా ఇట్లా చేయడం రోడ్డు మీద. ఇట్లా పబ్లిక్ మార్నింగ్ ఇస్తే ఈ టైంకి పిలిపించి మాట్లాడటం ఏదో ఒకటి. మీరందరూ రావచ్చు, అక్కడ సార్తో మాట్లాడచ్చు జరిగిన కౌన్సిలింగ్ అన్నీ ఉంటాయిలే కానీ అన్నీ అంటే ఉండేగా పరిస్థితి. దొరలపాడండి. నా పేరు సువార్త. రావణపాలెం ఇచ్చారు నన్ను. మా ఆయన పేరు రాజారావు, మా ఇంటి పేరు తాళ్ళూరు. ఆయనకి 2 పిల్లలు, నాకైతే పిల్లలు లేరు. నేను నీళ్ళేసుకుని ఉన్నప్పుడే నన్ను బాగా హింసి పెడితే నేను ఆపరేషన్ చేయించారు. నాకు పుడితే నేను వాళ్ళని చూడనని చెప్పి తనకు 3వ పెళ్ళి. ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె మధ్యలోనే వెళ్ళిపోయింది. తర్వాతకి నన్ను చేసుకున్నారు. వాళ్ళ పిల్లలకి 2కి పెళ్ళిళ్ళు అయినాయి, పురుగులు పుణ్యాలు అన్నీ చేశా. తనకు అప్పుడు 70-80 సంవత్సరాలు తనకు వచ్చినాయి. నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నా. నాకు నువ్వు అవసరం లేదు, వెళ్ళిపోని నన్ను బయటికి నెట్టేసిండు. మా ఇంటికి పోవటానిక మేము చేసుకుంటే తింటూ లేతలేదు. అక్కడ ఆధారు కూడా లేదు, నాకు ఎక్కడ ఆధారు లేదు. అందుకే మీరు న్యాయం చేద్దారని చెప్పేసి నేను కోరుతున్నాను మిమ్మల్ని. నాకు ఇక్కడ ఉండడానికి ఆధారం కావాలండి. నేను అక్కడ బతకలేను. మా అమ్మ ముసలమ్మ మంచంలో ఉంటుంది. అక్కడ ఎవరూ లేరు నాకు ఉండటానికి. నేను ఇక్కడే ఉండాలా. నాకు న్యాయం కావాలా, నాకు ఆధారు కావాలా, ఏదన్నా భరోసా కావాలి. నేను బతకటానికి కావాలా. నాకు ఇప్పుడు పనిచేసే ఓపిక లేదు. నాకు టోన్స్ ఉన్నాయి, నాకు థైరాయిడ్ వచ్చింది, నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. అన్ని బలహీనతలతో ఉండిపోయాయి. ఇప్పుడు నేను కనీసం వండుకొని తినే ఓపిక కూడా ఇప్పుడు నాకు లేదు. నాకు వాళ్ళ నుంచి ఏదన్నా సాయం చెయ్యండి మీరు. రామన్నపాలెం గ్రామానికి చెందిన తాళ్ళూరు సువర్త అనే మహిళకు తాళ్ళూరు రాజారావు గారితో 25 సంవత్సరాల క్రితం వివాహం అయినది. ఇప్పుడు తాళ్ళూరు రాజారావు గారు నాకు నువ్వు వద్దు, నీ శాతనైన చేసుకో, నువ్వు నాతో కాపురం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంటి నుంచి ఎడలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. తాళ్ళూరు సువర్తకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తన ఇంటి ముందే కూర్చొని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. పోలీసు వారు వచ్చి కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు. దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద కూడా ఉంది. ఖచ్చితంగా తనకి న్యాయం చేయాలి. 25 సంవత్సరాల తర్వాత తన శక్తి ఉడికిపోయిందని చెప్పేసి నాకు నువ్వు అవసరం లేదని చెప్పేసి ఆ రోజు పెళ్లి చేసుకుని 25 సంవత్సరాల తర్వాత వద్దని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. తాళ్ళూరి సువార్తకు ఖచ్చితంగా న్యాయం చేసేదాకా సిపిఎం పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.